తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గింది. 2 రోజులుగా సాధారణ స్థాయికి చలి తీవ్రత చేరుకుంది. అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. చలి తీవ్రత అనేది గణనీయంగా తగ్గిపోయింది. గత 2 రోజులుగా చూస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు డబుల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇక ఈ రోజు మనం చూసుకుంటే డిసెంబర్ 21 శీతాకాలపు అయనాంతం అంటే వింటర్ సోల్స్టైస్ కూడా ఉంది. సుదీర్ఘ రాత్రి సమయం కూడా ఈ రోజు ఉండబోతుంది. ఈ ప్రభావం కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి చేరడానికి దోహదం చేశాయి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్. సార్, ఒక్కసారిగా మళ్ళీ మనకు చలి తీవ్రత అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇందుకు గల కారణం ఏమంటారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ యొక్క శీతల గాలి యొక్క స్థితి అనేది గణనీయంగా మనకి చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ ఉత్తర తెలంగాణలో కూడా గణనీయమైనటువంటి మార్పు అనేది మనం చూస్తున్నాము. ఈరోజు కూడా గణనీయంగా చూసుకున్నట్లయితే ఒక 3 డిగ్రీల వరకు కూడా ఈ టెంపరేచర్స్ అనేవి అధికంగా నమోదవడం కూడా చూస్తున్నాము. సో రానున్న రోజుల్లో కూడా గణనీయంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో చూసుకుంటే అల్పపీడన పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది? దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం అనేది ప్రస్తుతం తటస్థంగానే ఉంది. ఇది క్రమేపీ బలహీనపడే అవకాశం కూడా స్పష్టంగా ప్రస్తుతం కనిపిస్తుంది. సో దీని ప్రభావం వల్ల రాగల 3-4 రోజులు కూడా మనకి తెలంగాణలో యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం అవుతుంది. శీతల గాలి యొక్క ప్రభావం కూడా కొంచెం ముఖం పట్టే అవకాశం కూడా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే 1-2 డిగ్రీల వరకు కూడా పెరుగుదల కూడా మనం కనిపిస్తుంది అనేది ఒక అంచనా కూడా రావచ్చు. సో ఈ వింటర్ సోల్స్టైస్ ఏదైతే ఉందో సుదీర్ఘ రాత్రి సమయం, దీనివల్ల కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలో ఈ మార్పులు అనేవి వస్తాయి అనుకోవచ్చు. సర్వసాధారణంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఎప్పుడైతే ఉత్తర గాలులు అనేవి ఉంటాయో పర్టికులర్గా చూసుకున్నట్లయితే శీతల గాలి యొక్క దిశ అనేది ఉత్తర దిశ నుంచి మనకి వస్తున్నప్పుడు మాత్రం చలి తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద ఈశాన్య గాలులు అలాగే చూసుకున్నట్లయితే తూర్పు గాలులు అనేవి రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈ యొక్క రాష్ట్రం మీద ఉన్నటువంటి వాతావరణ ప్రభావాన్ని కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే ఉత్తర గాలులు అనేవి తగ్గుముఖం బట్టి తూర్పు గాలి యొక్క ప్రభావం ఎక్కువ పెరుగుతుందో అప్పుడు మనకి ఈ యొక్క శీతల గాలుల ప్రభావం కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ఏ జిల్లాలలో మనకు చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉంది? ఆల్మోస్ట్ అన్ని జిల్లాకు కూడా మీరు డబుల్ డిజిట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గత కొన్ని రోజులుగా చూసుకున్నప్పుడు గత శనివారం ఆల్మోస్ట్ సుమారు వారం రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో మనకి 4.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఈ యొక్క చలి తీవ్రత అనేది ఎక్కువ ఉండడం కూడా జరిగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గణనీయంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరగడం కూడా చూసాం. ఆల్మోస్ట్ ఒక్కసారిగా 4 డిగ్రీల యొక్క డిగ్రీలకు కూడా ప్రభావం అనేది పెరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, మెదక్ అలాగే రాజేంద్ర నగర్ ఏ యొక్క జిల్లాల్లో అయితే ఈ శీతలగాలుల ప్రభావం అనేది ఎక్కువ ఉందో అది క్రమేపీ తగ్గుముఖం పట్టిందనే ఈ శీతలగాలుల ప్రభావం అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టి ఈ యొక్క చలి తీవ్రత సాధారణ స్థాయికి వచ్చే అవకాశం కూడా స్పష్టంగా మనకు నమోదవుతున్నటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రతల గణాంకాలను బట్టి మనం అంచనా వేయవచ్చు. ఇక హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు రాగల 3 రోజుల పాటు పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? ఈవెన్ హైదరాబాద్ ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా హెచ్చుదలలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 డిగ్రీల వరకు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ మనకి 2 డిజిట్
డిజిట్స్ అనేవి డబుల్ డిజిట్ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. రానున్న 4 రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదయ్యే స్థితి కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే మనకి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో పగటిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండొచ్చు? ఈ మధ్యాహ్నం సమయంలో ఈ వేడిమి వాతావరణం కానీ ఉక్కపోత కానీ ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇది ఏమైనా పెరిగే అవకాశం ఉంది అంటారా? సాధారణంగా కనుక చూసుకున్నట్లయితే మనకి రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయికి రావడం, అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా కొంచెం సాధారణ స్థాయి కంటే కూడా 1 డిగ్రీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల కొంచెం అసౌకర్యమైనటువంటి ఉక్కబోత వాతావరణం ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట కూడా మనకి సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే మనకు ఈశాన్య తూర్పు గాలుల ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఉందో వాటి ప్రభావం వల్ల మనకు తెలంగాణలో ఈ చలిగాలులు కానీ చలి తీవ్రత అనేది కానీ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గటం వల్లే మనకి కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది చూస్తున్నామంటారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఉత్తర గాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద తగ్గుతుందో ఈ యొక్క తూర్పు గాలులు అనేవి రాష్ట్రం మీదకి వీస్తుంటాయో అప్పుడు ఈ యొక్క శీతల గాలుల యొక్క ప్రభావం కానీ చలి తీవ్రత ప్రభావం కానీ ఒక క్రమేపీ తగ్గుతూ వస్తుంది. దానివల్ల మనకి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఎప్పుడైతే పడిపోతున్నాయో గ్రాడ్యువల్గా అవి మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద క్రమేపీ తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా నమోదవుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల యొక్క గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా మనకి సాధారణ స్థాయిలోని యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ చలి తీవ్రత కానీ మనకి నమోదవుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొన్నటి వరకు చలికి గజగజ వణికిపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే గత 2 రోజులుగా చూసినట్లయితే కూడా చలి తీవ్రత అనేది మనకు మామూలు స్థితికి చేరుకుంది అని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాలలో కూడా మనకు డబుల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. సో చలి తీవ్రత అనేది మనకు స్టేబుల్ అయిపోయింది, సాధారణ స్థితికి అయితే వచ్చేసింది. రానున్న 3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.